మెన్సురేషన్లో టెస్ట్ 9కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్. స్తూపం వక్రతల వైశాల్యం స్థిరం మరియు వ్యాసార్థమును 3వ వంతు చేసిన ఎత్తు డాష్ రెట్లగును. స్తూపం వక్రతల వైశాల్యం స్థిరం. వక్రతల వైశాల్యం వచ్చేసి 2πRh అనేది కాన్స్టెంట్. ఇలాంటి సందర్భంలో ఈ 2πను కూడా రిమూవ్ చేసేయండి, ఎందుకంటే అది కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు వ్యాసార్థమును 3వ వంతు అంటే వ్యాసార్థం ప్లేస్లో 1/3 3వ వంతు కాబట్టి హెచ్ అలాగే పెట్టేయండి. ఇది జస్ట్ 1 అనుకోండి, మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయడం కోసం. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రాన్స్ఫర్ చేస్తే 3 అంటే 3 రెట్లు అవుతుంది అని అర్థం. నెక్స్ట్, స్తూపం ఘనపరిమాణం స్థిరం. ఘనపరిమాణం స్థిరం అంటే πr²h ఈజ్ ఈక్వల్ టు స్థిరం. ఇప్పుడు π అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఎత్తుని 4వ వంతు చేసిన r తెలియదు కాబట్టి అట్లాగే ఉంచేయండి. ఎత్తు ప్లేసులో 1/4 4వ వంతు కాబట్టి ఈ స్థిరం ప్లేస్లో 1 పెట్టండి. ఈ 4ని ట్రాన్స్ఫర్ చేస్తే r² ఈజ్ ఈక్వల్ టు 4, r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ సైడ్ పోతే √4 అంటే 2 అంటే 2 రెట్లు. ఇలా ఈజీగా చేయొచ్చు. 88 సెంటీమీటర్లు 35 సెంటీమీటర్ల కొలతలుగా గల దీర్ఘ చతురస్రాకార కాగితమును పొడవు వెంబడి మడిచి స్తూపంగా తయారు చేసిన దాని ఘనపరిమాణం. ఇది ఒక దీర్ఘ చతురస్రాకార కాగితం. ఈ పొడవు వెంబడి కానీ మడిస్తే ఈ పొడవంతా కూడా స్తూపానికి ఇలాగా భూ చుట్టుకొలత అయిపోతుంది. ఈ పొడవంతా ఫోల్డ్ అయ్యేసి ఇది భూ చుట్టుకొలత అయిపోతుంది. ఈ వెడల్పు అనేది స్తూపం యొక్క ఎత్తు అవుతుంది, అంటే 35 సెంటీమీటర్స్ ఎత్తు అవుతుంది. ఈ 88 అనేది భూ చుట్టుకొలత అవుతుంది. దాని నుంచి వ్యాసార్థం కనుక్కోవాలి. అప్పుడు భూ చుట్టుకొలత అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు 88 టు π అంటే 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 88. 22 రోజుల్లో 44, 44తో ఇది 2 టైమ్స్. r ఈజ్ ఈక్వల్ టు 7 2s 14. వ్యాసార్థం తెలుసు, ఎత్తు తెలుసు, ఘనపరిమాణం πr²h అంటే 22/7. r² అంటే 14 ఇంటూ 14, h అంటే 35. 7 1s 7 2s. ఇలా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఘనపరిమాణం వచ్చేస్తుంది. నెక్స్ట్, వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ మరియు ఎత్తు 15 సెంటీమీటర్లుగా గల స్తూపాన్ని ఒక దీర్ఘ చతురస్రాకార కాగితమును పొడవు వెంబడి మడిచి తయారు చేసిన ఆ కాగితం వైశాల్యం. అంటే ఈ స్తూపం తయారైంది ఒక కాగితంతో. సేమ్ ఈ స్తూపాన్ని ఇలా కట్ చేసేసామనుకోండి, కాగితం ఇలా వచ్చేస్తుంది. ఆ స్తూపాకార వక్రతల వైశాల్యమే ఈ కాగితం యొక్క వైశాల్యం. అంటే ఇప్పుడు మనం ఈ స్తూపం యొక్క కొలతలతో వక్రతల వైశాల్యం కనుక్కుంటే అదే కాగితం వైశాల్యం అయిపోతుంది. వక్రతల వైశాల్యం 2πRh. 2 ఇంటూ π ప్లేస్లో 22/7, r వచ్చేసి 7, h వచ్చేసి 15. 7 7 క్యాన్సిల్. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆ కాగితం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది.